హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఇండియన్ పాలిటీలోని రాజ్యాంగ సవరణ అనే టాపిక్ అయితే మనం చెప్పుకుంటున్నాం కదండి మన ఛానల్‌లో. సో, ఇంతవరకు ఎవరైతే ఈ రాజ్యాంగ సవరణ వీడియోస్ చూడలేదో ఖచ్చితంగా అయితే చూడండి. మన ఛానల్‌లో అయితే ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకొని యూజ్‌ఫుల్ అండి. చాలా ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి అండి. చాలా డెప్త్‌గా చెప్తున్నాను. బిట్టుపోదండి. ఓకేనా? ఖచ్చితంగా చూడండి. ఒక నోట్‌బుక్ తీసుకొని నోట్ చేసుకోండి. ఓకేనా? సో, లేట్ చేయకుండా అయితే మొదలు పెడదామండి. అంతకంటే ముందు మన ఛానల్‌లో ఎవరైతే ఎస్ఎస్‌సికైనా, రైల్వేకైనా, ఏపీఎస్‌ని ప్రిపేర్ అవుతుంటే ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్, అలాగే ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ అయితే చేశానండి. ఖచ్చితంగా చూడండి. అన్నీ యూజ్‌ఫుల్ అయిన వీడియోసే చేశాను. మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? సో, లేట్ చేయకుండా అయితే వీడియో మొదలు పెట్టేద్దామండి. 29వ రాజ్యాంగ సవరణ 9 జూను 1972 అయితే చేశారండి. సో, ఇందులో సవరించబడిన ప్రకరణలు ఏంటంటే 9వ షెడ్యూల్ అండి. ఓకేనా? సో, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేరళ రాష్ట్రం యొక్క భూ సంస్కరణలో చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చారనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 30వ రాజ్యాంగ సవరణ అండి. సో, 27 ఫిబ్రవరి 1973. ఇందులో సవరించబడిన ప్రకరణ ఏంటంటే 133 అండి. సో, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్ళడానికి గల పరిమితి 20,000 రూపాయలను తొలగించాలని జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 31వ రాజ్యాంగ సవరణ 17 అక్టోబరు అలాగే 1973. సో, 17 అక్టోబర్ 1973. ఇందులో సవరించబడిన ప్రకరణలు ఏంటంటే 81, 330, 332. గుర్తుపెట్టుకోండి. లోక్సభ సీట్ల సంఖ్యను 525 నుంచి 545కు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 525 నుంచి 545కు పెంచడం అయితే జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అడుగుతాడు లోక్సభ సీట్లను 525 నుంచి 545కు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పెంచారంటే 31వ రాజ్యాంగ సవరణ. వెరీ 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అడుగుతాడు. ఓకేనా? సో, 525 నుంచి 545 పెంచడం జరిగింది. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికయ్యే వారి సంఖ్యను 25 నుంచి 20కి తగ్గించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 25 నుంచి 20కి తగ్గించారు. ఇక్కడ తగ్గించారు, ఇక్కడ పెంచారు. 525 నుంచి 545కి లోక్సభ సీట్లను పెంచారు. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నికయ్యే వారి సంఖ్యను 25 నుంచి 20కి తగ్గించారు. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ రాజ్యాంగ సవరణ. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 32వ రాజ్యాంగ సవరణ 1 జూలై 1974లో చేశారనమాట. సో, ప్రకరణ 371 సవరణ అయితే చేశారు. అలాగే 371 371 నూతనంగా అయితే చేర్చడం అయితే జరిగిందండి ఈ సవరణ ద్వారా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఏపీ, తెలంగాణలకు విద్య, ఉద్యోగాల్లో 6 సూత్రాల పథకం చేర్చడం జరిగింది. అలాగే 371 ప్రకారం హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటైతే చేశారండి. ఓకేనా? సో, ఇవన్నీ ఈరోజు ముఖ్యమైన ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణలు. సో, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో, ఎవరైతే ఇంతకుముందు సవరణలు చూడలేదో ఖచ్చితంగా అయితే చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని ఇంపార్టెంట్ టాపిక్ చేశానండి. ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చేశాను. ఓకేనండి. ఎవరైతే ఎస్ఎస్సి, ఎంటీఎస్ ప్రిపేర్ అవుతున్నారో, సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతున్నారో, ఏపీపీఎస్ ప్రిపేర్ అవుతున్నారో, అలాగే రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో అందరికీ యూస్ఫుల్ అండి. ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇంపార్టెంట్ జీకే టాపిక్స్, అలాగే ఇండియన్ పాలిటీ. ఓకేనా? సో, అన్నీ పెట్టానండి ఇంపార్టెంట్ టాపిక్స్. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్గా అడిగిన చిన్న చిన్న టాపిక్స్ అన్నీ చిన్న వీడియోస్ రూపంలో అయితే చేశాను. మన ఛానల్లో ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని చూడండి. ఓకేనా? మీకు యూజ్ అవుతాయి. సో, ఎంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ప్లీజ్. వీడియో కనుక నచ్చితే థ్యాంక్ యూ సో మచ్ అండి.